హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. వెజ్ ప్రియుల కోసం నా సండేని సాక్రిఫైస్ చేసేస్తున్నానండి. అర్థం కాలేదా? నా ఛానల్‌లో ప్యూర్ వెజిటేరియన్ తీసుకునే ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళ కోసం ఎంతో ఇష్టంగా చేస్తున్న ఈ చిల్లీ కోకోనట్ రైస్. ప్యూర్ వెజిటేరియన్స్‌కి మంచి సండే రెసిపీని అందించాలని ఈరోజు ఈ పచ్చిమిరపకాయలని ఇలా శుభ్రంగా కడుక్కొని సిద్ధంగా అట్టే పెట్టుకున్నాను. ఈ బొండు పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఏ సమయంలోనైనా అందుబాటులోనే ఉన్నాయి కనుక మీకెన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా శనగపిండి, జీలకర్ర, వాము, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా ఆమ్చూరు పొడి వేసుకుని ఇలా పచ్చిమిర్చిలో కూర్చుకుని చక్కగా ఇలా సిమ్ములో పెట్టుకుని పచ్చిమిర్చి మగ్గి మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి వల్ల ఉపయోగాలు. పచ్చిమిర్చి ముఖ్యంగా బరువు తగ్గించడంలోనూ, అలానే కంటి చూపును మెరుగుపరచడంలోనూ సహాయపడుతుందట. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి అనేక వ్యాధులను నివారిస్తుందట. బరువు తగ్గిస్తుందట. ఇంతకన్నా మంచి శుభవార్త ఏముంటుందండి? ఆడవాళ్ళు కారం మానేయండి. పచ్చిమిర్చే వాడదాం. ఏమంటారు? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆహా! ఇక మన రెసిపీలోకొచ్చేస్తే సుమా, ఇలా 2 వైపులా చక్కగా కరివేపాకు వేసుకొని మగ్గనివ్వాలి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్టవ్వు సిమ్‌లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇదిగోండి, నేను చూపిస్తున్న విధంగా శనగపిండి పచ్చివాసన పోయి బాగా మగ్గిపోవాలి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంటారు చూడండి, అలా. నేను చెక్ చేసుకుంటున్నాను మగ్గిందో లేదో అని. ఇలా దోరగా, ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది. ఇక మరి ఇది ఉట్టి అన్నంలోకి బావుంటుంది. సాంబార్‌లోకి బావుంటుంది. ఉట్టిగా ప్లేట్‌లో పెట్టుకుని తింటున్నా బావుంటుంది. అలానే నేను చెప్పే కాంబినేషన్ ఇలా కొబ్బరన్నంలోకైతే మరింతగా బావుంటుందండి. దసరా నవరాత్రి సిరీస్‌లో అమ్మవారికి ప్రసాదంగా చేశాను ఈ కొబ్బరన్నాన్ని. ఒక్కసారి ఆ వీడియోని చూడండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. లక్ష్మి.